ఒక మంచి వీడియోతో మీ ముందు రావాలని చెప్పేసి నేను ఒక కథతో వచ్చిన. సరే కథ ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అనేది పక్కన పెడితే, నచ్చిన వాళ్ళు లైక్ చేసిర్రు, నచ్చని వాళ్ళు కామెంట్ చేసిర్రు. సో ఈరోజు ఇంకా మంచిగా బెటర్గా, నిన్నటి కంటే ఇంకా బెటర్గా చెప్తానని అనుకుంటున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సరే వీడియో అంటే కథలోకి వస్తే, ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు, కోటీశ్వరుడు. అతను వ్యాపారాలు చేసి బిజినెస్లు చేసి కోట్ల డబ్బులు సంపాదించిండు. అంతా బాగానే ఉంది, సంతోషంగా హ్యాపీగా సుఖంగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకరోజు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే, నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. అతను సంపాదించిన ఆస్తి ఎవరో కాజేస్తున్నట్టుగా, అతను దాచిపెట్టుకున్న డబ్బులు ఎవరో దోచేసుకుంటున్నట్టుగా, అతని బంగారం ఎవరో దొంగతనం చేస్తున్నట్టుగా ఒకరోజు రాత్రి కల వచ్చింది. అప్పుడు అతను ఆలోచించడం స్టార్ట్ చేసిండు. నిజంగా నేను కష్టపడి ఇంతగానం డబ్బులు సంపాదించినా, ఇన్ని కోట్లు సంపాదించినా, కూడబెట్టినా, నిజంగా ఎవరైనా ఎత్తుకోపోతారా, ఎవరైనా కాజేస్తారా, ఎవరైనా దొంగతనం చేస్తారా అని చేసి అప్పటి నుంచి అతనికి నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు మొదలైంది. అప్పటి వరకు మంచిగానే ఉన్న అతను అనారోగ్యం పాలవ్వడం స్టార్ట్ అయింది. హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. బీపీ, షుగరు, టెన్షను, అన్ని ప్రాబ్లమ్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థమవుతలేదు. నిజంగా ఎవరైనా కాజేస్తారా, ఎవరైనా దొంగతనం చేస్తారా, ఎవరైనా ఏమైనా చేస్తారా. అప్పటి వరకు అతన్ని ఊర్లో ఎవరికి ₹1 సాయం చేయకపోయేవాడు, ఎవరికి ₹1 దానం చేయకపోయేవాడు. అతను సంపాదించిన డబ్బులు అతని దగ్గరనే దాచిపెట్టుకునేవాడు. ఒకనొక రోజు ఊర్లో ఒక స్వామీజీ వచ్చిండు. అప్పుడు అతన్ని డౌట్ తెలుసుకోవాలని చెప్పేసి స్వామీజీని ఇంటికి పిలిపించిండు. ఇంటికి పిలిస్తే, స్వామీజీ నాకు ఇట్లా ఇన్ని డబ్బులు సంపాదించిన, ఇన్ని కోట్లు సంపాదించిన, మొన్న నాకు నా ఆస్తి మొత్తం ఎవరో కాజేస్తున్నట్టుగా నాకు కల వచ్చింది, ఏం చేయాలి స్వామి అని చెప్పేసి స్వామీజీని అడిగిండు. అయితే ఆ స్వామీజీ చెప్పిండు, అతని ఇంట్లో నుండి బయట కిటికీ నుంచి బయట చూడమని చెప్పేసి కిటికీ అద్దంలోకి వెళ్ళి బయట చూసిండు. అయితే స్వామీజీ అడిగిండు, ఏం కనిపించింది బయట చూస్తే అని చెప్పి అడిగిండు. అయితే అందరు మనుషులు నడుస్తూ పోతూ ఉన్నారు, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి అన్నాడు. అయితే మళ్ళీ ఇంట్లో కనిపించిన ఒక అద్దంలోకి చూడమని చెప్పిండు. అయితే మళ్ళీ అడిగితే ఇప్పుడు ఏం కనిపించింది అని అడిగిండు మళ్ళీ స్వామీజీ, ఆ బిజినెస్ మ్యాన్ని. అప్పుడు నా ముఖం నాకే కనిపిస్తుంది స్వామి అని చెప్పి అన్నాడు. అయితే తర్వాత స్వామీజీ నవ్వి అప్పుడు బిజినెస్ మ్యాన్ని అన్నాడు, ఏమని, నువ్వు చూసింది అది అద్దమే, ఇది అద్దమే, కాకపోతే ఈ అద్దం వెనకాల ఒక పూత అనేది పూయబడింది. ఆ పూత పూయడం వల్ల నీ ముఖం నీకు కనిపించింది. అద్దం వెనకాల పూత లేదు కాబట్టి బయట వాళ్ళ సమస్యలు, బయట వాళ్ళ బాధలు, బయట వాళ్ళ ఏం చేస్తున్నారు ఏందనేది వాళ్ళది కనిపించింది. నువ్వు సంపాదించిన ఆస్తి నీ దగ్గరనే కూడా పెట్టుకుంటే నువ్వు చచ్చిపోయినప్పుడు నీతో ₹1 కూడా రాదు. నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సాయం చేస్తే నువ్వు కనీసం పోయిన తర్వాత నీకు మంచి పేరైనా ఉంటుంది. నువ్వు ఎన్ని డబ్బులు కూడా పెట్టినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా అంటే భగవంతుడు కొంతమందికే ఇస్తాడు డబ్బులు సంపాదించే తెలివి. అది నీకు ఇచ్చిండు, అది నీ గొప్ప వరం. నువ్వు సంపాదించింట్లో ఎంతో కొంత నువ్వు పేదలకు, నీ కుటుంబం అంటే నీ ఊర్లో వాళ్ళకు నువ్వు సాయం చేస్తే రేపు నువ్వు పోయిన తర్వాత నిన్ను వాళ్ళు జీవితాంతం తలుచుకుంటారు, సంపాదించి మాకు సాయం చేసిండని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అప్పుడు అతను ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, నిజంగా నేను రేపు పోతే ఇప్పటివరకు నేను ఎవరికి ₹1 సాయం చేయలేదు, నా గురించి ఎవరు మంచిగా మాట్లాడుకోవట్లేదు, ఎవరు గొప్పగా మాట్లాడుకోవట్లేదు, నేను ఇంతగానం ఆస్తి సంపాదించి దేనికి, నేను ఇంతగానం ఆస్తి కోట్లు కూడబెట్టింది దేనికి, నా గురించి ఒకరు కూడా మంచి మాట మాట్లాడుకోకపోతే నేను అసలు సంపాదించింది దేనివల్ల, రేపు నేను పోయిన తర్వాత అసలు నాతో వస్తుందా, రాదు. నేను పోయిన తర్వాత ఈ ఆస్తి నా వెనకాల అంటే నా కొడుకులు, నా బిడ్డలు, నా వాళ్ళు ఈ ఆస్తిని కాపాడరా అనేది కూడా తెలియదు. నేను కష్టపడి ఇంతగానో సంపాదించింది ఏం సుఖం, ఏం లాభం అని చెప్పేసి ఆలోచించడం స్టార్ట్ చేసిండు. అప్పటి వరకు ₹1 సాయం చేయని బిజినెస్ మ్యాన్ అతను అప్పటి నుంచి వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఎవరికి ఏ సమస్యలు ఉన్నది, ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది తెలుసుకొని అందరికీ అతని ఆస్తిలో అంటే అతను సంపాదించిన దాంట్లో
సాయం చేయడం ఇక స్టార్ట్ చేసిండు. అంతకుముందు ఎవ్వరు ఒక మంచి మాట మాట్లాడుకునే వాళ్ళు అప్పటి నుంచి అతని గురించి ఇక అతన్ని పొగడడం, అతని గురించి గొప్పగా మాట్లాడుకోవడం, అతని గురించి ఇక మంచిగా చెప్పుకోవడం వాళ్ళ అలాంటివన్నీ ఇక ఊర్లో వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇక అతనికి విన్నాడు. ఇక అరే నిజమే కదా, డబ్బులు సంపాదించి మన దగ్గరనే పెట్టుకుంటే మనకంటూ పేరు రాదు. 10 మందితో మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మనం ఎవరికైనా సాయం చేస్తే కనీసం మన గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటారు. మనం పోయిన తర్వాత ఆస్తి శాశ్వతంగా ఉండదని తెలియదు, కానీ పేరు మాత్రం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేసి అతను తెలుసుకుని అప్పటి నుంచి ఇక సాయం చేయడం మొదలుపెట్టిండు. సో ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం భగవంతుడు అందరినీ డబ్బులు సంపాదించే తెలివిస్తాడు, కానీ మనం సంపాదించిన దాంట్లో 100 రూపాయలు సంపాదించిన దాంట్లో ఒక 10 రూపాయలు, 1000 రూపాయలు సంపాదించిన దాంట్లో అందులో ఒక 100 రూపాయలు మనం ఎవరికైనా సాయం చేస్తే ఆ సాయమే మనకు తిరిగి ఏదో ఒక రూపంలో మనకు ఖచ్చితంగా వస్తుంది. సో నేను చెప్పాల్సింది ఒకటే, మనం అందరం డబ్బులు సంపాదిస్తాం. 100 రూపాయలు సంపాదించడంలో రూపాయి దానం చేద్దాం. 1 కోటి రూపాయలు సంపాదిస్తే దాంట్లో 1000 రూపాయలు, 10,000 సంపాదిస్తే దాంట్లో $100 రూపాయలు. అట్లా ఎవరికైనా సాయం చేస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకు కూడా అరే నేను ఇవాళ ఒకరోజు ఒకరికి ఒక 10 రూపాయలు సాయం చేసిన అనే తృప్తి అనో మనసుకు మనశ్శాంతనో ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా. థ్యాంక్ యూ. రికార్డ్ అయ్యిందని అనుకుంటున్నాను, అయ్యిందో కాలేదో తెలియదు.